కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను నౌ తెలంగాణ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్. తెలంగాణ నీడ్స్ టు బి రీఓరియంటెడ్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాత రొటీన్ మోడల్ కాకుండా తెలంగాణలో ఒక కొత్త పద్ధతులు ఆవిష్కరించుదాం. కొన్ని సందర్భాలలో అధ్యక్ష తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టిందంటారు అధ్యక్ష. కానీ ఈ సమయంలో కాళోజీ జయశంకర్ సార్ జీవించుంటే చాలా 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 సంతోషపడేవాళ్ళు, చాలా ఆనందపడేవాళ్ళు. బెస్ట్ థింగ్ కైండ్లీ అధికారులందరికీ నా రిక్వెస్ట్, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడదు. అది కూడా మీరు మంచిగా తెలంగాణ యాసలో మాట్లాడితే నేను చాలా సంతోషపడతాను, తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఉద్యమ ప్రస్థానంలో అన్నిటికంటే విలువైనట్టు, వెలగట్టలేనటువంటి తమ జీవితాలని బలిపెట్టిన వాళ్ళని మించిన వాళ్ళకి ఇంకెవరు ఉండరు అధ్యక్ష. సాక్రిఫైస్లో కూడా, త్యాగంలో కూడా అది హయ్యెస్ట్ అధ్యక్ష. దాన్ని మించిన త్యాగం ఇంక ఉండదు. బతకడం కోసం ఏదైనా చేసే మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఒక చిన్న నిప్పు తలిగితేనే విలవిల్లాడతాం అధ్యక్ష మనం, ఒంటికి ఎక్కడ కానీ. అట్లాంటిది ఇవాళ కలిగిన దుఃఖంలో, ఆ బాధలు, ఒంటి మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని కాలిపోవడం అంటే, సెల్ఫ్ ఇమోలేషన్ అంటే మామూలు బాధ కాదు అధ్యక్ష. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ అయ్యా అని అనలేదు అధ్యక్ష, జై తెలంగాణ అన్నారు అధ్యక్ష, పిడికిలు బిగించి. అయినా చివరికి వాళ్ళ త్యాగాలు వృధా కాలేదు అధ్యక్ష, తెలంగాణ ప్రజల పోరాటం వృధా కాలేదు. చివరికి తెలంగాణ కళ సాకారమైంది అధ్యక్ష. మనం కాదు, మన ఎంబడి వేల లక్షల మంది కార్యకర్తలు దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎన్నో జులుములను సాయించి మనకు సహకరిస్తే, మనం టాప్లో పనిచేస్తే తెలంగాణ వచ్చింది. అసలు ఇది రాదనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు. నా లెక్కలో వినోద్ కుమార్ నేను పదే ఆయన పేరు తీసి చెప్తా ఉన్నాను. ఎట్టెట్లయితే సార్ ఏమేమైందని నన్ను ఒక 100 క్వశ్చన్లు అడిగిండు ఆయన. అంటే మేము ఫస్ట్ కలిసినప్పుడు ఇనీషియల్ డేస్లో అంత అపనమ్మక స్థితి, అంత క్రైసిస్, అంత అనుమానం అవుతుందంటే ఒక దిక్కు అపహాస్యం చేసేవాళ్ళు ఒక పక్క, ఏమని ముండ వాళ్ళతోనే అవుతారు బొంద బోధ్ దేకే బాయ్ బోధ్ క్యా కాయకు దుకాన్ లాగా, ఇట్లా క్యా దుకాన్ లాగా ఇట్లా కూడా మాట్లాడింది. మనం కూడా చాలా ఒడిదుడుకులు పడ్డాం, చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. శత్రువు బలవంతమైన వాడు మనకు తెలుసు. అయినా ఎక్కడి నుంచి ఎట్లా పోయినామో మన ఆచరణ అంతిమ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ప్రజలకు రిలీఫ్ రావాలి, వచ్చింది, కొంతమేరకు వచ్చింది. ఈ సందర్భంలో, ఈ చారిత్రక సన్నివేశంలో మనకు అవకాశం దొరికింది. మనం గొప్పవాళ్ళం, ధన్యులం. ఎందుకంటే చరిత్ర ఎన్ని రోజులు ఉంటుందో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి తరం శాసనసభ్యులు ఎవరు అంటే మీ పేర్లు చిరస్థాయిగా చరిత్రలో ఉంటాయి. అందుకే అన్నారు పెద్దలు, మంటి పనికైనా ఇంటోడు ఉండాలి రండి. తిప్పల పడితే, తపన పడితే, మా పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలనుకుంటే, జిద్దు పడితే అవుతుంది. ఇప్పుడు కూడా తెలంగాణ నిలిచి గెలవాలి, దేశం ముందు రుజువు చేసుకోవాలి. బేష్ తెలంగాణ బిడ్డలు గొప్పలురా, సాధించుకున్నారు. అక్కడ చూడు వాళ్ళు కాకతీయ మిషన్ ఎట్లా చేసుకున్నారు, అక్కడ చూడు రోడ్లు ఎట్లా చేసుకుంటున్నారు అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలి. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, సత్యం ఉంటే, ధర్మం ఉంటే మళ్ళీ మన తెలంగాణ మత్తలు, మన తెలుగు మత్తలు అలుగులు దుంకాలి. దానిలో ఎదురెక్కే చేపలను మన ప్రజలు పట్టుకుని తినాలి. కేసీఆర్ తిరిగితే బాధ లేదు, కానీ తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవరు వ్యతిరేకించినా మెడలు ఇరిచి అవతల బారి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పవర్ సర్ప్లస్ స్టేట్ కింద చేద్దాం. 5,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుందాం. బ్రహ్మాండంగా రైతులకు మంచి కరెంట్, నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుందాం. ఒక్కసారి కూడా కన్ను కొట్టినట్టు కూడా పోకుండా కంటిన్యూగా ఉండే విధంగా ఆ కరెంటు తెచ్చిచ్చే బాధ్యత కూడా నాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సంవత్సరానికి 28,000 కోట్లు పేదల పెన్షన్ల కోసం, హాస్టళ్ల సన్నబియ్యం కోసం, అంగన్వాడీ జీతాల కోసం, అంగన్వాడీ అక్కాచెల్లెలకు గుడ్లు, పాలు, ఆహారం ఇవ్వడం కోసం ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏది కూడా లేదు. బీడీ కార్మికుల ఇళ్లలో నేను చిన్నప్పటి నుండి చదువుకున్నా. వాళ్ళ బాధలు నాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు.
బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వమని కూడా నాకు ఎవ్వరు అప్లికేషన్ పెట్టలేదు, ఎవరు నన్ను అడగలేదు. సన్న బియ్యం గురించి అసలు ఎప్పుడు కూడా ఈ దొడ్డు రాజులు పరిపాలించిన వాళ్ళకు సన్న బియ్యం వ్యాధికే రాలేదు అధ్యక్ష. కాంగ్రెస్ రాజులు మహా దొడ్డ రాజులు, మేము సన్నగానే ఉంటాయి అధ్యక్ష. దొడ్డుగున్నోళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చారు కానీ మేము సన్నగున్నోళ్ళు మాత్రం సన్న బియ్యం. ఆడపిల్ల పెళ్ళంటేనే గుండెల మీద కుంపటి అనేటువంటి ఒక అభిప్రాయం. కొంత ఆసరా కావాలి మనం అని చెప్పి ఆ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రకటించి ఇప్పుడు అమలు చేస్తా ఉన్నాం. అసలు హైదరాబాద్ గిట్లా ఉంటుందా అని ఊహించలేని నగరం వైపు నేను ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నా. షార్ట్ పీరియడ్ లోనే అవన్నీ మీ ముందుకు రాబోతాయని నేను తెలియజేస్తా ఉన్నా. మన నగరం మన గుండెకాయ, ఇది విశ్వ నగరంగా రూపుదాల్చాలి. అమెరికాలోని డల్లాస్ను తలదన్నే పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతా. ఒకటే నినాదం తెలంగాణలో, కోతులు వాపసు పోవాలి, వానలు వాపసు రావాలి. హైదరాబాద్ లో అల్లరి ముక్కలు, రౌడీ ముక్కలు ఆడపిల్లడికి చూడాలంటే బుట్ట వస్తున్న పరిస్థితి నేను చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరికి ఒక రూపాయి లంచం ఇచ్చే పని లేదు, ఏ ఆఫీస్ తిరిగే పని లేదు. చంపేస్తా మీరు ఎవరికైనా రూపాయి లంచం ఇస్తే పొట్టుపొట్టు చంపేస్తా మిమ్మల్ని. దొడ్డి కొమరయ్య గారు గొప్ప పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ విముక్తి కోసం నిలబడ్డ పోరాట యోధుడు. నిండ నిడుక్కల ఎండిన దుక్కుల రైతు గోడు కండ్ల చూసావు. కాళేశ్వరం గట్టి గోదారినే పట్టి చెల్లల్ల నీరెత్తి పోసావు. కాలోజీ కయ్యాల సుందల యుద్ధాల తీరు దారి చూపిన బాటసారి ముక్కు సూటి మాటకారి పక్కపలచని యుద్ధ పేరి తెలంగాణ స్వేచ్ఛకు ఊపిరి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రజా రవాణా ఉండాలి, ఏ అబ్జెక్టివ్ దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, తప్పకుండా ఉండి తీరాలి. కమాండ్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్యా మేము. గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రామ్ ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ. అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధ్వానంగా అయిపోయినాడు మన చెరువులు. ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా అది మిషన్ కాకతీయ. గంజికే దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూర్చోనుంటే ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి పోసిన కొడుకు కనవాడని మా కళ్ళకు మనమన్ల చూపెట్టినావు. ఈనవాడని మా చెవులకు కోడాలి ప్రేమ నిలబెట్టినావు. వలసపోయిన కొడుకు ఉల్లెకొచ్చి బతికే ఓ కొడుక కేసీఆర్ మార్చినావు మా బతుకు తీరు. ప్రతి ఇంటిలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి దళిత వాడలో, ప్రతి గంగిరెద్దుల కాలనీలో, ప్రతి ఇంట్లో నల్లా ఉండే విధంగా స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీళ్లు అంచే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజానికానికి తమ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష, ఒకవేళ 4.5 సంవత్సరం నాటికి మేము ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ఓట్లు అడగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మాట చెప్పడానికి సాహసం కావాలి. రాత్రి పగలు రాక్షసుల్లా కష్టపడతామనేటువంటి ధైర్యం మాకుంది, మా చిత్తశుద్ధి మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మనవి చేస్తా ఉన్నాం, ఓట్లు అడగము కాక అడగమని చెప్పి. మీకు 4 పైసలు కూడా ఖర్చు కాకుండా మీ ప్రతి ఇంటికి గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి
నల్లా తెచ్చి కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి మా తెలంగాణ ఆడబిడ్డల కాళ్ళు కడుగుతామని కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, తాగునీటి సమస్య ఉండే గతంలో చాలా ఘోరం. ఎండాకాలంలో ఎలక్షన్ పోవాలన్నా పెద్ద బాధ, భయం. బిందెల ప్రదర్శన అనేది బంద్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఆల్మోస్ట్ జీరో డౌన్. పట్టుబట్టి టైం బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి మంచినీటి సమస్యకు అంతం పలికినాం అధ్యక్ష. ఇది నేను చెప్తలేను అధ్యక్ష, సాక్షాత్తు ఆ జలశక్తి శాఖ మంత్రి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వారు చెప్తూ కూడా అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు, అయినా ఎక్కడ మంచి జరిగినా చెప్పడం బాధ్యత, నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు అధ్యక్ష. లోక్సభలో చెప్పినారు, రాజ్యసభలో చెప్పినారు. 100% ట్యాప్తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అయ్యాలని చెప్పినారు. ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష? ఈరోజు ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలలో కూడా మారుమూల గోండు గూడెంలో, ఆదివాసి గూడెంలో, లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు భరతవాక్యం పలికినాం. తీక్షణంగా తీసుకొని ఇదే సభలో మేము ఓట్లు అడగము నెక్స్ట్ టర్మ్ లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసినాం. గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగర్వంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అవసరమైనంత మేరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మరోసారి ప్రకటిస్తున్నాను. అద్భుతమైనటువంటి విజయం సాధించిన మనం, దేశమే ఆశ్చర్యపడేటువంటి విజయం. ఇలా ఈ పేరు రాష్ట్రానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ అందరి కృషి. మీతో పాటు బక్కపేదని నేను అందరం కలిసి తండ్లాడితే ఈరోజు అంధకారం అయిద్దన్న తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా తయారైంది. ఏం జరుగుద్దో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఇలా ఎక్కడికి చేరుకున్నదంటే, భారతదేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్తు వాడుకునే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే 29 రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ కరెంటు బిల్లు ఏంది, కేంద్రం పెట్టుడైంది, దీని మీద ఘర్షణ ఏంది, రైతులు రోడ్ల మీద పంచాయతీలు ఏంది, దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి, 100% తెలియాలి ఎవరు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట ఫ్యాక్ట్ కదా అధ్యక్ష, 24 గంటలు రైతు దగ్గరకు ఎవడు పలకరించే పని లేకుండా, నువ్వు ఎన్ని హార్స్ పవర్ పెట్టుకున్నావు అని అడిగే పని లేకుండా ఈ తెలంగాణ రైతులకు మనం పవర్ ఇచ్చే మాట నిజం కాదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 5 నెలల లోపే 5.5 నెలలకే 5.5 months లోనే దాని ఎంబడ అహోరాత్రాలు పనిచేసి నడుపుతూనే ఉన్నాం కదా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవసరమైతే కొన్ని సబ్సిడీలు తగ్గించుకొని, ఇతర ఖర్చులు తగ్గించుకొని అయినా అతి ముఖ్యమైనది కాబట్టి పరిశ్రమలు రావాలన్నా, ఐటీ రావాలన్నా, వ్యవసాయం జరగాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా, రాష్ట్రం ప్రోగ్రెస్ కావాలన్నా, మనకు వచ్చే పన్నులు పెరగాలన్నా ఇది అతి ముఖ్యమైన రంగం. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయదగింది కాదు. కానీ దీని ఎంబడి ఒకటే రకంగా పడరు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. మాకు చేత కాదు, మేము చెయ్యం, మాకు తెలియదు, మాకు దూరదృష్టి లేదు, మాకు చేత కాదు. ఒకటే ఒక ఉదాహరణ అంటే అధ్యక్ష, ప్రపంచం ఈజీగా అర్థం చేసుకుంటుంది. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజులలో ఎట్లా పనిచేస్తుందో అని చెప్పడానికి ఇవాళ కరెంటు సరఫరా ఒక్కటే నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7 ఏళ్ల కింద ఎటువంటి కరెంటు గోసలుండేనో, ఏ విధంగా పరిస్థితులు ఉండేనో మనకు తెలుసు. ఇవాళ మన దగ్గర కరెంటు పోతే వార్త, ఇండియాలో కరెంటు ఉంటే వార్త. ఇది వాస్తవం. మీరు రోజు టీవీలలో చూస్తా ఉన్నారు, పేపర్లలో చూస్తా ఉన్నారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే గుజరాత్ లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తా ఉన్నారు. కానీ పసికూన తెలంగాణ రాత్రింబవలు కష్టం చేసి ఇలా మనం తిప్పల పడితే
బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వారంలో అడవి డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఎక్కడ చూసినా ఎండిపోయినట్టు ఘోరమైన పరిస్థితి, పంటలు పండాయి, ప్రజలు మొత్తం పలాయనం, వలసపోవడం, చాలా భయంకరమైన పరిస్థితి. బోర్లు వేస్తే 800 ఫీట్లు, 900 ఫీట్లు, 600 ఫీట్లు వేస్తే బోర్లు పడాయి. అట్లా ఎన్నో బోర్లు వేసి రైతులు చాలా బాధలకు గురైనారు. కాబట్టి వాటన్నిటిని గమనించి పాట కూడా నేనే రాసినది. వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి. పచ్చని అడవి చెట్లున్నట్టయితే కోతులు ఊర్ల మీదకి రావు. మనం అనుభవించే కోతుల బాధ కూడా మీకు తెలుసు. నీళ్లను ఆకర్షించాలన్నా భూమిలో ఉన్న నీళ్లను కానీ పైన మేఘాల ద్వారా వచ్చే నీళ్లను కానీ ఆకర్షించాలంటే ఖచ్చితంగా పచ్చదనం ఉండి తీరాలి. పచ్చదనం యొక్క గొప్పతనం అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎంతో మంది నవ్వులాటగా ఇదేం పని, చెట్లేంది, కేసీఆర్కి ఏం పని లేదనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం కళ్ళకు పండగలాగా పండగ చేసుకున్నంత సంతోషం కనపడతా ఉంది. ఎక్కడ చూసినా తెలంగాణలో దారులు కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ బ్రహ్మాండంగా మనం పెంచుకోగలిగినాం, ఇంకా కూడా పెంచుకుంటాం. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండ 1000 కోట్లు నీకున్నా నీకు లాభం లేదు. ఆ చెట్లు ఉంటేనే, వన సంపద ఉంటేనే మనకు సంపద ఉన్నట్టు. హరితహారం ప్రోగ్రాం అనేది ఒక ఉజ్వలమైన ప్రోగ్రాం, చాలా పవిత్రమైన ప్రోగ్రాం. నువ్వు లక్షల కోట్ల ఆస్తి సంపాదించి నీ బిడ్డలకు, కానీ బతకగలిగే పరిస్థితి కదా. బతకలేని పరిస్థితులు నువ్వు ఏమిస్తే ఏం లాభం? ముందు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి గొప్ప ప్రకృతి సంపద, గొప్ప జల సంపద, గొప్ప ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణం. చరితను తన పేరులల్లో దాసెనో సంచార జాతులు ఊళ్ళకొస్తే చెట్టు సేరా తీసెనో ఎన్నో మూగా జీవులకు తన కూటిలో ఒకరోజు ఎక్కడ నువ్వు కూర్చుంటే ఎవరో ఒకరు బాధపడి నీలోపర్ హాస్పిటల్లో ఏదో హాస్పిటల్లో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం, పేదవాళ్ళు. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినారు. అక్కడి నుంచి ఏదో వార్త వస్తే మేము అప్పటికప్పుడు ఆ సంబంధిత మంత్రి గారికి చెప్పి ఒక ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేపించి ఆ శవాన్ని పంపించినాం. పేదలు పాపం వైద్యం కోసం వస్తే సరే, కొంతమంది బ్రతుకుతారు, కొంతమంది చనిపోతారు, అది భగవంతుని దయ. వాళ్ళు తిరిగిపోయే అవకాశం లేదు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి చెప్పి ఒక 50-60 అంబులెన్సులు పెట్టండి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి, జిల్లాల నుంచి ఎవరైతే వస్తారో ఈ హాస్పిటల్లో పెట్టి ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఇంటికాడ కూడా వదిలిపెట్టి రమ్మని చెప్పినాం. ఇది ఇండియాలో కాదు, ఈ సదుపాయం అమెరికాలో లేదు, లండన్లో లేదు, ఎక్కడ కూడా లేదు. అంటే మానవీయ కోణంతో చాలా కష్టపడి పోరాడి 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి దీన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో పటిష్టపరచాలి. కాబట్టి సరి అయినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం. సారు మా సారు కేసీఆర్, ఇంటింటి దీపమయ్యి వెలుగులు నింపినాడు, కన్న తండ్రి రూపమయ్యి సాయంగా నిలిచినాడు, కంటికి రెప్పై మమ్ముల కాపాడుకుంటున్నాడు. రైతు బంధు అనే పదాన్ని ఈ ప్రపంచంలోనే పుట్టించిందే కేసీఆర్. ఆ రైతు బంధు మంచిది, చాలా లాభం జరిగిందని ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు నన్ను పొగిడిండు. నన్ను వచ్చి మెచ్చుకున్నాడు హైదరాబాద్ దాకా వచ్చి. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా పొగిడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిడవిల్లాలని గిరిజన సోదరులు, లంబాడ హక్కుల పోరాట సమితి వాళ్ళు, ఆదివాసీ గిరిజనులు, కోయ గోండు గిరిజనులు 30-40 ఏళ్లు కొట్లాడిన అధ్యక్ష, మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం. ఈ పుణ్యాత్ములు పట్టించుకోలే, మేనిఫెస్టోలలో పెట్టి కూడా ఇంప్లిమెంట్ చేయలే. మేము చెప్పినాం అన్ని గిరిజన గూడాలను, గ్రామ పంచాయతీలు 3000 పైచీలకు గిరిజన ఆవాసాలలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఏర్పడిన ఘనత మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి. నిన్న అధ్యక్ష సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వచ్చినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆదిలాబాద్ అడవులలో కొండల మీద ఉండే గిరిజన ప్రాంతాలకు పోయి వాళ్ళు చెకప్ చేసినారు, ఇక్కడ నీళ్ళు వచ్చినాయా లేవా అని చెప్పి. అని మమ్మల్ని బాగా
ప్రశంసించిపోయినారు. ఆ వార్తలన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా గిరిజన తండాలు గ్రామ పంచాయతీ అయిపోయి వాళ్ళు పండుగలు జరుపుకుంటా ఉంటే, ఏ గూడెం ఏ కోయగూడానికి ఆ గూడెం బాగుపడతా ఉంటే, సమన్యాయం జరుగుతా ఉంటే, ప్రతి గ్రామ పంచాయతీకి అధ్యక్ష భూముల అమ్మకాలు ఉన్న చోట అమ్మకాలు లేని చోట మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాం. ఒక గ్రామ పంచాయతీలే కాదు, మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎంతైతే డబ్బు నిధి మనకు రావాల్సింది వస్తుందో దానికి సమానమైన డబ్బులు మనం కూడా పెట్టి ఎవ్రీ మంత్ రాష్ట్ర బడ్జెట్ లో నుంచి పెట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. దేశమే తెలంగాణ వాటనా దుక్కి సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాధినట్టు బంగారం తునుకైతుంది. ఒకటి గ్రామానికి పంటలు వండడానికి పొలాలకు సాగునీళ్ళు గోదావరి నీళ్ళు రావాలి. 100% మీ బిడ్డగా 3-3.5 ఏళ్లలో గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గోదావరి కృష్ణ 2 నదులు పారుతాయి 100 మీటర్ల లోపు అధ్యక్ష. 2 నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ 100 మీటర్స్ బిలో ఉంటుంది. ఈ హైదరాబాద్ సిటీ 535 మీటర్స్ లెవెల్లో ఉంటుంది అధ్యక్ష. దీనికి నీళ్ళు రావాలి. ఎట్లా వస్తాయి అధ్యక్ష? తమాషాలు చెప్తే, కథలు చెప్తే, గోళీలు ఆడుకుని కూర్చుంటే వస్తాయా? ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా? దాని ప్రయత్నమే కాళేశ్వరం. అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజుల్లో కాళేశ్వరమే. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం పెట్టి ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి మీద నుంచి నీళ్లు రావో అప్పుడు దీని నుంచి ప్రాణాయిత నుంచి తీసుకుని పోయి దానిలో పోస్టెట్ పెట్టాం. అది మీకు తమాషలాగా అనిపిస్తుంది. మీకు రైతుల బతుకు తెలిస్తేనా? బతుకు విలువ తెలిస్తేనా? పంటల విలువ తెలిస్తేనా? మనం అనేక కరువులు చూసినాం, అల్లాడినాం. అదే ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయి మొసళ్ళు బయటకు వచ్చి చచ్చిపోయినాయి అధ్యక్ష. శనగ పంటలు వేసిన రైతులందరూ. వీటన్నిటి అనుభవాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎట్టి పరిస్థితులలో దాని నీళ్ళు అందాలి అని మిడ్మానేర్ పై వరకే ఎస్ఆర్ఎస్పీని పరిమితం చేసుకున్నాం. నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. అది మీకు తెలియదా? మీకు చెప్పేటోళ్ళు లేడా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక తెస్తున్నాం వాటాటోపమని చెప్పి అది ఆడ వరంగల్ అని పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష. ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్లా పోతే కాలువలో నీళ్ళు ఎట్లా పోయినాయి అధ్యక్ష. మళ్ళీ ఆయన ఎట్లా హైదరాబాద్ వాపస్ వచ్చాడు, నీళ్ళు కూడా వాపస్ వచ్చేసి నీళ్ళు పోయి కురవి ముడ్డించుకొని హైదరాబాద్ వాపస్ వచ్చేసింది కథం. ఈ తర్వాత రాలేదు జీవితంలో. గోదావరి అధ్యక్ష యాద్ చేసుకుంటే దుఃఖం వస్తుంది, కళ్ళల్లో బాధ అవుతుంది. నేను దేవుని నమ్ముతా అధ్యక్ష. పాత విధానాలు నమ్ముతాం కొన్ని. ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ₹1 బిల్లును ఒక నాణ్యం వేసుకుంటూ పోతాం అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులు ఉన్నాయో నీళ్ళు వేద్దామంటే, నీళ్ళు ఉన్నాయో డబ్బులు వేద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష. ఓ మడుగుల్లో గుంటల్లో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది. కానీ ఈరోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి, ఆయన ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి. నీళ్లు మోటార్ పెట్టకుండా గోదావరికి 2 దిక్కులా కూడా 5-5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లని. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పిన, గోదావరి నీళ్లు తెచ్చి కొమిరెల్లి మల్లన్న పాదాభిషేకాలను అభిషేకిస్తాం, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పినాం. People were laughing at me initially. Today I can tell you successfully we have implemented that program by way of distributing 38 lakh sheep today, and the lambs born to them are another 13 lakhs. Telangana today added 50 lakh sheep population when it after the inception of the state. ఏ ఆఫీస్ పోయే అవసరం లేకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష
విత్ ఇన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. మట్టిలోంచి సిరులు తీసే మహిమ నీకు ఉన్నది, పెట్టుబడియే నినువరిస్తే నీకు ఎదురే ఉన్నది. గొప్పగా దేశంలో తల ఎత్తుకొని తిరిగి మేము కూడా చాలా గొప్పవాళ్ళమని నిరూపించే స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టినా. ఈ దేశంలో, ఈ భూ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు, రైతు బీమా ఇచ్చే దేశం లేదు. ఒకే ఒక్క జాగా రైతు బంధు, రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క జాగా తెలంగాణ. నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నా, ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు. చితికిపోయి ఛిద్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరిపోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా. అంతవరకే మనం ఆగలేదు, అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చెయ్యరు, కానీ ఎక్కడ లేని విధంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా, అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణనే మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా సోదరులారా, నా బతుకు నేను బతుకుదాం అనుకున్నా, నా రాష్ట్రం నా ముఖ్యం, నా ప్రాణం తెలంగాణ. ఇక నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, నా ప్రజలు బాగుపడాలి, నా కళ్ళారా చూసి నేను సంతోషపడాలి, అది నా లక్ష్యం. కానీ కెలికి కట్టెబెట్టి నువ్వు మీటర్ పెట్టు, నువ్వు మోటార్ పెట్టు, నీ రైతులు నువ్వే పొందబెట్టు, నేను చచ్చినా సరే, యాందా కొట్టన్నా సరే, నీ కరెంటు పాలసీని తెలంగాణ ఇంప్లిమెంట్ చేయేది, తెలంగాణలో బాయిలకు మీటర్లు పెట్టము, నీ రైతు వ్యతిరేక చర్యలు తెలంగాణ ఒప్పుకోదు. రైతు బంధు కూడా చేసినాం, రైతు బంధు కూడా పెట్టి చేసినాం, వాళ్ళకి రైతు బీమా కూడా చేయించినాం. గిరిజన ఆవాసాలలో ఎక్కడెక్కడైతే 3 ఫేజ్ కరెంటు లేకుండానో అక్కడికంతా ప్రత్యేకంగా లైన్లు వేయించి బ్రహ్మాండంగా 3 ఫేజ్ కరెంటు కూడా ప్రతి మారుమూల గోండు, కోయ, ఆదివాసీ గూడాలకు, ప్రతి లంబాడి తండాకు, ప్రతి లంబాడి వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వమని కూడా ఆదేశం ఇచ్చి 300 కోట్ల ఖర్చుతోని ఆ పని కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. కరెంట్ 24 గంటలు ఇస్తా ఉన్నాం. కాబట్టి దళారీలు లేరు, పైరవకారులు లేరు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి, ఒకని భూమి కూడా గుంజుకునే పరిస్థితి లేదు, బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ముందుకు పోతా ఉన్నాం. నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన, కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన, దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏవంటే 1 నుంచి 10 వరకు 10కి 10 తెలంగాణ గ్రామాలే. ప్రతి రంగంలో కూడా అవార్డుల పంట పండుతా ఉన్నది, 100 కోట్ల అవార్డులు. జై తెలంగాణ. పొలాలు పచ్చగా కనబడుతుంది, పల్లె పల్లెలో పల్లేరులు మొలిసే పాలమూరులో అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు. ఎస్, అదే కవి చెప్పిండు, అంతకుముందు ఎడారి లాగుండే సార్ ఇప్పుడు కోనసీమ లాగుందని చెప్పిండు. అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ మన గ్రామసీమలలో వెలితి తేవద్దు. సరే, మనకు 2,000, 3,000 కోట్లు, 4,000 కోట్ల ఖర్చు అయినా మంచిదే, రైతాంగాన్ని చిన్నబుచ్చద్దని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్ లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి, నో డిస్ట్రెస్ సేల్, ప్రతి గింజ ప్రభుత్వం కొంటది. తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి, రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిముట్లు, చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు, కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు, గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం మొత్తం చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమల్లర కేంద్ర ప్రభుత్వం తిరాకరిస్తే మేము మా రైతాంగాన్ని చెడగొట్టుకోదలుచుకోలేదు. चांद से रोशन हो रमजान तुम्हारा, इबादत से भरा हो रोजा तुम्हारा, हर रोजा और नमाज हो कबूल तुम्हारी, ये है दिल से अल्लाह से है दुआ हमारी. 10 సంవత్సరాలలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక గడబడి లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ 2 ఒకటే రోజు వచ్చినాయి. ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు, వాళ్ళని ఎవరు అడగలే. వాళ్ళు వాయిదా వేసుకొని ముందు వినాయక నిమజ్జనం కానిచ్చి తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకున్నారు. అద్భుతంగా జరిగింది. మైనార్టీల సంక్షేమం కావచ్చు, గిరిజనుల సంక్షేమం కావచ్చు,
అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం తీసుకొని ఒకటి అధ్యయనం చేసి అవగాహన చేసుకొని వనరులు పూడ్చుకొని దాన్ని పకడ్బందీగా అమలు చేసుకుని ముందుకు పోతా ఉంది. ఇది సమాజానికి అర్థమవుతుంది. రోజు గడిచినా కొద్దీ వాస్తవాలు బయటపడతాయి కదా, నిజాలు తెలుస్తాయి కదా, అటు జరుగుతూ ఉంది. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్న. తెలంగాణలో ఆకలి చావులు లేవు, తెలంగాణలో ఆత్మహత్యలు లేవు. నిన్న పార్లమెంట్ లో మంత్రి చెప్పిండు, మొత్తానికి అసలు ఆల్మోస్ట్ ఆత్మహత్యలు తగ్గిపోయి అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఇండియాలో ఎవరంటే తెలంగాణ నంబర్ 1 అని చెప్పి. ఆ రోజు ఎక్కడ పోయినా కానీ ఆత్మహత్యలు, చచ్చిపోవడం, వలస పోవడం చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు ఆ దుస్థితి లేదు. మూలగొడ్డ ముసలు కూడా ఇవాళ మంచిగా దర్జాగా ఉన్నారు తెలంగాణలో. ఇబ్బంది దగ్గర లేవని ఊరికొస్తే వాళ్ళ దగ్గర 5,000 10,000 గంట వాళ్ళు బాగా ఇచ్చే పరిస్థితి. కొడుకు మోతాదు లేదు, కోడలు మోతాదు లేదు. నేను పోతే అక్కడక్కడ అడుగుతున్నాను. నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతం పోతే అక్కడ నన్ను అడిగింది, కోట్లు పలికే మట్టిని అడుగు తెచ్చుకున్న రాజ్యం విలువ, ఊరి పెద్ద మనుషుల నడుగు చెబుతారు, ఆసరా ఇండు వాళ్లకు కేసీఆర్. కొత్త పెళ్లి కూతురుకేమో సుట్టామోలే కళ్యాణ లక్ష్మి, పుట్టిన పిల్లలకేమో కేసీఆర్ కిట్టు ఇచ్చే, దివ్యాంగుల చేతి కర్రా అయ్యాడు, రైతన్నను బంధువులా ఆదుకున్నాడు. ఇండియాలో హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ తెలంగాణ ఎంప్లాయీస్, హైయెస్ట్ పేడ్ ఆశా వర్కర్స్ తెలంగాణ ఆశా వర్కర్స్, హైయెస్ట్ పేడ్ హోమ్ గార్డ్స్ తెలంగాణ హోమ్ గార్డ్స్. ఇండియా మొత్తంలో ట్రాఫిక్ పోలీస్ కు రిస్క్ అలవెన్స్ ఎవడి ఇయ్యడు, ఒక తెలంగాణ ఇస్తారు. బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో పెన్షన్ ఇయ్యరు, ఒక తెలంగాణ ఇస్తారు. పేదింటి ఆడబిడ్డకు 10 లక్షల పెళ్లిలు చేసిన గవర్నమెంట్ మొగోడు ఎవడు లేడు ఇండియాలా. ఎస్, ఇట్ ఈస్ టిఆర్ఎస్ గవర్నమెంట్. మేము 10 లక్షల పెళ్లిలు చేసినాం మా పేదింటి ఆడబిడ్డలు. ఏదైతే మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నామో మొన్ననే దాటినాం 10 lakh మార్క్. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వేలతో సహా రిలీజ్ చేస్తాం. ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరికి ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి, ఏ బిడ్డలకు ఇచ్చినాం, ఏ బిడ్డలకు పెళ్లి చేసుకున్నాం అనేది చూపిస్తాం. మీకు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నటువంటి పని, ఉపాధి మన తెలంగాణ మనుషులు సరిపోతలేరు అధ్యక్ష. దాన్ని లేకపోతే ఎందుకు వస్తారు అధ్యక్ష ఇక్కడ బతుకులేరు? లేకపోతే ఒకనాడు మనం వలసపోయిన మహబూబ్నగర్ నుంచి, కానీ ఈరోజు బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి మనకు వలస వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తారు అధ్యక్ష? ఎక్కడ ఉండమని చెప్పిన పెద్దలు? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడ తెగకపారు ఏరుని ద్విజుడు, చొప్పడిన యూరనుండము చొప్పడకున్నట్టు యూరు చురకము సుమతి. ఎక్కడైతే ఈ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయో అక్కడికే జనం బోండి, లేకపోతే పోకండి అని చెప్పి అక్కడికే వస్తారు అధ్యక్ష. తెలంగాణలో అప్పిచ్చేవాడు ఉన్నాడు, అద్భుతమైన వైద్యం ఉంది, అద్భుతమైన నీళ్లున్నాయి, అద్భుతమైన కరెంట్ ఉంది, అద్భుతంగా ఉపాధి ఉంది. అందుకే ఇక్కడికి అందరు వస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లేస్తా ఉన్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో నాట్లేస్తా ఉన్నారు. ఫోటోలు వస్తూ ఉన్నాయి పేపర్లలో. ఇది నేను చెప్పేది కాదు. బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి మన కాటన్ పిక్ చేయడానికి వస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక రాయచూరు నుంచి మన గద్వాల ప్రాంతానికి వచ్చి పత్తి ఏరడానికి కూలీలు వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకనాడు వలసలు పోయిన నా మహబూబ్నగర్ జిల్లా నుంచి, కర్నూలు నుంచి ఇలా లేబర్ వచ్చి బ్రహ్మాండకు పత్తి ఏరడానికి కానీ ఇతర పనులకు కానీ వస్తూ ఉన్నారు. అక్కడ మా మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధులు, మా మంత్రులు, వాళ్ళు చేసే కృషి, వాళ్ళు చేసే పద్ధతికి వ్యవసాయం విస్తరిస్తూ ఉంది. దానివల్ల ఇతర ప్రాంతాల బొంబాయి బస్సులు సంచరించిన మహబూబ్నగర్ జిల్లాలో ఇలా వేరే జిల్లాల వాళ్ళు వచ్చి కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత 91,142 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్ సెల్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఈ రోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా. ఇందులో 11,103 కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. 50 ఏళ్ల కాంగ్రెస్ ఏనాడు కూడా ప్రజల మౌలిక విషయాలు ఆలోచించలే, మన తెలంగాణ బాధ అర్థం చేసుకోలే. ఒక్కొక్క రోజు ఏడుగురు చేనేత కార్మికులు చచ్చిపోయేది, కనీసం బతికిచ్చే ఉపాయం చేయలే.
నేను పోయి దండం పెట్టి చెప్పిన సిరిసిల్ల కాడ చచ్చిపోకుండా ఒక 2 ఏళ్ళు బతుకుంది, తెలంగాణ వస్తే మిమ్మల్ని కాపాడుకుంటామని నేను కళ్ళలో నీళ్ళు తీసుకొని చెప్పిన. అంత దారుణమైన పరిస్థితులు ఉండే. దానికి కారణం ఎవరు? తెలంగాణ ఇప్పుడు 10 ఏళ్ళే ప్రశాంతంగా ఉన్నది. ఈ 100 ఏళ్లలో ఈ 10 ఏళ్ళే ప్రశాంతంగా ఉన్నది. కర్ఫ్యూ లేదు, కటకం లేదు, పంచాయతీ లేదు, లొలి లేదు, మంచిగా ఉన్నది. అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారితే కర్ఫ్యూ, మత కలవలాలు, ఎవరు పెట్టినవన్నీ, ఆ పంచాయతీలన్నీ. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్, పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రాయేందో రత్నమేందో మీరు గుర్తుపట్టాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. పార్టీల వైఖరి చాలా ముఖ్యం. మనోహర్ రెడ్డి గారు అనుకున్న పార్టీ సంగతి ఏంది, కాంగ్రెస్ గారు అనుకున్న పార్టీ సంగతి ఏంది, బీజేపీ పార్టీ సంగతి ఏంది, దయచేసి మీరు నిర్ణయిస్తేనే మనకు మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది. లేదు భారతదేశ ప్రభుత్వం తెలంగాణ చేసిన లెక్కలకు పర్ఫామ్ చేసిన తెలంగాణ గ్రోత్ ఎంత ఉందో అంత పూర్తకు భారతదేశం గ్రోత్ ఉన్నా మన జిఎస్డిపి 16 లక్షల కోట్లు ఉండాలి అధ్యక్ష, 13 లక్షల కోట్లు కాదు. ఒక్క తెలంగాణనే 3 లక్షల కోట్లు నష్టపోయింది. నేను ఇది కావాలని స్పెసిఫిక్గా చెప్తున్నా. ఐ వాంటెడ్ టు బి ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. భవిష్యత్ తరాలకు తెలవాలి కాబట్టి, ఈ శాసనసభ ఈ పవిత్ర దేవాలయంలో రికార్డులలో ఉండాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. భారీ ఎత్తున 75% సబ్సిడీ మీద లక్షలాది గొర్రెలు రప్పించుకొని, ప్రభుత్వం ద్వారా ఇప్పించుకొని, దేశంలోనే అత్యున్నత గొర్రెలు ఉత్పత్తి చేస్తున్నటువంటి మా గొల్లలు, కురుమలు, మా యాదవ బిడ్డలు కూడా అద్భుతమైన గెలుపు గెలిచారు అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పొంది 12 లక్షల కుటుంబాలు అద్భుతంగా గెలిచినారు అధ్యక్ష. కేసీఆర్ కిట్ రూపంలో 14 లక్షల మంది తల్లులు, ఆ చిన్నారి పాపలు కూడా అద్భుతమైనటువంటి గెలుపు గెలిచినారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో కంటి అద్దాలు, అపురూపమైనటువంటి అద్దాలు సప్లై చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపు 1.5 మందికి కంటి చూపు బ్రహ్మాండమైనటువంటి ఆ మస్క పోయి వెలుతురు చూపులు చూస్తున్నారు. ఇలా ఆ కళ్ళద్దాలు పొందినటువంటి ఆ ముసలి తల్లులు, తండ్రులు, వాళ్ళకి అద్భుతమైన గెలుపు గెలిచిన అధ్యక్ష. ప్రజలకు, భక్తులకు, భగవంతునికి మధ్యలో అనుసంధానం చేసేటువంటి పూజారులకు, పురోహితులకు రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా శాలరీ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అట్లా భగవంతునికి వచ్చేటువంటి మా పౌరోహితులు గెలిచిండ్రు. మాకు మనసు నిండా ఆశీర్వచనం కూడా పెడుతున్నారు అధ్యక్ష. గతంలో కవులకు, కళాకారులకు ఆదరణ లేకుండా అధ్యక్ష తెలంగాణ సమాజానికి కాళోజీ, దాశరథుల పేర్లతోని ఇలా బ్రహ్మాండంగా అవార్డులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పొందుతున్నటువంటి తెలంగాణ కవులు, కళాకారులు వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు అధ్యక్ష. టీఎస్ఐ పాస్తో సులభంగా లైసెన్సులు పొందుతున్న పారిశ్రామికవేత్తలు గెలిచిండ్రు, కార్మికులు గెలిచిండ్రు. అద్భుతమైనటువంటి 30% వాటాను లాభాలలో పొందుతూ ప్రైవేట్ బారి నుంచి కాపాడుకుంటున్నటువంటి సింగరేణి బిడ్డలు కూడా గెలిచిండ్రు అధ్యక్ష. టీఎస్ బీ పాస్తో పైరవీల బెడలేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నటువంటి బిల్డర్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు గెలిచిండ్రు అధ్యక్ష. ప్రతి గ్రామంలో ఒక పార్క్, ప్రతి గ్రామంలో ఒక క్రీడా ప్రాంగణం, ఒక వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ అంటే ఒక చెత్త విసర్జన కేంద్రం, ఒక ట్రాక్టర్, ప్రతిరోజు చెత్త తీసేటువంటి విధానం, ప్రతి ఇంటిలో పరిశుద్ధమైన మంచినీళ్ళు, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లతో అలరారే పల్లెలు. దేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన గ్రామీణ ప్రగతిని సాధించినటువంటి తెలంగాణ పల్లె గ్రామీణ ప్రాంత ప్రజలు 50 మంది టీఆర్ఎస్ గెలుపులో బాగా గెలిచింది అధ్యక్ష. నా తెలంగాణలో ఆకలి చావులు లేవు, ఆత్మహత్యలు లేవు, ఇక కరువులు రావు, వలసలు ఉండయి. మంది మన దగ్గర వచ్చి బతకాలి తప్ప మనం బతకబోం. నేను ఆ రోజులలో ఉద్యమ స్పీకర్లో చెప్పేది, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మన తెలంగాణ వాడే. నిజంగా కూడా నేను బాధ్యతతో చెప్తా ఉన్నా, ఈ మాట చాలా బాధ్యతతో చెప్తా ఉన్నా. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెతిపోయినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగాంతనమే. ఒక 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానికాన్ని శిక్షకు గురి చేసింది. మనం రాష్ట్రం బాగుంటే సరిపోదు. నేను చెప్పే మాట చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి. నేను చెప్పింది నిజమా కాదా ఊర్లకు పోయిన తర్వాత పెద్దలతందరితో కూర్చొని మీరందరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదో జోష్గా డైలాగ్ కొట్టి కేసీఆర్ జిందాబాద్ అని పోవడం కాదు. వివేచనతోని, వివేకంతోని మనమందరం ఆలోచన చేయాలి. శాంతంగా కూర్చుండి మాట్లాడాలి. చేయి జారిపోతే చాలా చాలా కష్టం వస్తుంది. ఏదో అని మంది మాటలు నమ్మేటో పోతేమో అయిన పైకి అన్నట్టుగా ఉన్నాయన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తా ఉంది. వ్యక్తిగత ఆదాయం కావచ్చు, రైతుల ఆదాయం కావచ్చు, తలసరి విద్యుత్ కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నాం. మేము తిరిగిన నాడు ఎవరు లేరు, ధైర్యం లేదు, మంది లేరు, నాయకులు లేరు, మంత్రి పదవులు లేవు,
అయినా కూడా పక్షులు తిరిగినట్టుగా ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు కానీ సాయి చంద్ లాంటి కళాకారులు, గోరెడ్డి వెంకన్న లాంటి కళాకారులు, ఎందరో బిడ్డలు కవులు గాయకులంతా ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అది కూడా 2004లో మన పొత్తుతో గెలిచి మనల్ని నాగం చేయాలని చూసి 14 ఏళ్ల ఉద్యమం తర్వాత చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు అయాల వచ్చింది తెలంగాణ. ఇవాళ మాట్లాడటోళ్ళు ఎవరో, ఆనాడు పోట్లాడిన వాళ్ళు ఎవరో, దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఒక సందర్భంలో వారు తెలంగాణ అని మాట్లాడితే మాట్లాడద్దు, తెలంగాణ అని అనొద్దు అని స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మాకున్న కమిట్మెంట్ ఏంటంటే ఇదే శాసనసభలో తెలంగాణ పదం అనొద్దు అనేటువంటి దాన్ని కోట్లాది మందితో అనిపించి యావత్ భారత రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష మాకు ఆ కమిట్మెంట్ ఉంది. డెఫినెట్ గా అదే స్ఫూర్తితో పనిచేస్తాం. నాకు ఏం కావాలి, నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చాను కాబట్టి 2 సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళే. నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ 100కు 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. అది నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దానికోసం దండాడుతున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకేం కావాలి జీవితంలో? అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది, పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి అన్ని ఆలోచించే మీరు ఓట్లేయాలి తప్ప ఆగమై ఓట్లేద్దని మనం చేస్తా ఉన్నాం. గుడిసెకు నీవు వెలుగై వచ్చిన తీరు దేశమే గర్వించే నేడు. పట్టరాసి నువ్వులే అన్నదాత ఆకలి తెచ్చినవే, కట్టికి పుట్టెడుండే దుఃఖాన్ని దూరంగా తప్పినవే. ఏమిచ్చి తీర్చాలే ఈ జన్మకు నీ రుణం, గగనచి తీర్చాలే కలలు కన్న మా స్వప్నం. అయ్యా నీ వల్లే మా ఆశలు పండి గుండెలు నిండెనుగా. గరువు డప్పుల గరువు బెబెల దండాలు సామే, కొత్తల కొట్టు సిటీ కొట్టు సిద్ధేసి ఆడాలి ఊరు. నువ్వెలే అయ్య నువ్వెలే మాకు నిత్యం నీడలా, మా వెంటే ఉండి నడిపించే కల్వకుంట్ల చంద్రశేఖర. ఉన్న వనరులు వాడుకోలేనటువంటి దద్దమ్మలు అని చెప్తున్నాను. ఈ అసమర్థులు, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నాను. బయట ఓపెన్ చెప్తా ఉన్నా, ప్రెస్లో చెప్తా ఉన్నా, బహిరంగ సభలో కూడా చెప్తాను. రేపు ఏంటంటే కారణం 9 సంవత్సరాలు నిరాఘాటంగా, నిర్ద్వంద్వంగా, బ్రహ్మాండంగా రెప్పపాటు పోకుండా సప్లై అయిన పవర్ ఎందుకు ఆగిపోయింది? ఇలా ఎంత బాధలు ఉన్నారు రైతులు, ఎంత పీడిస్తున్నారు మీరు వాళ్ళను. కనీసం పండిన వడ్లు కూడా కొంటలేరే. కళ్ళాలలో 15 రైతు కొనే దిక్కు లేదు. అదో చిల్లర, ఎంత చీప్ టాక్టిక్ చూడండి. ప్రగతి భవన్ ముందు అది కొట్టినాం, బద్దలు కొట్టినాం. మరి అదే ప్రగతి భవన్లో వేయాల, అది ప్రగతి భవన్లో బంగారు బాత్రూములని తోకమట్టున్నది అని మాట్లాడింది కదా. మరి ఇక్కడ బయట పెట్టాలి కదా. ఇప్పుడు అక్కడనే ఉంటుంది కదా ముఖ్యమంత్రి. ఎన్ని బంగారు బాత్రూములని? మేము 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. చాలా ఎమ్మెల్యేలు జస్ట్ 1000తోని 1200తోని 1100తోని కూడా పోయినాయి. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ రౌట్ ఫర్ ద బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఇస్ వైబ్రెంట్ పార్టీ ఇన్ తెలంగాణ. నథింగ్ రాంగ్ హెస్ గాన్. The system will remain. Again I am telling you, ప్రజలు తెలుస్తలే వాళ్ళ కథ అనుకున్నాం. కానీ అడ్డగోలు హామీల వల్ల ప్రజలు మోసపోయారు. ఓకే, దీనివల్ల కాదు, హామీల వల్ల ప్రజలు మోసపోయి ఓట్లు. డెఫినెట్గా అండి. నేను ఒక మాట చెప్తాను రజనీ గారు, ఎన్నికల తర్వాత మా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, పార్టీ ప్రధాన నాయకులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి నాకు చెప్పింది, సార్ మీ మీద ఏ కాన కోపం లేకుండే, కేసీఆర్ మీద 0 నెగటివ్. కొంతమంది అభ్యర్థుల పొరపాటు వల్ల ఓడిపోయినాం, వాళ్ళు మంచిగా లేక, కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాం. కానీ 100% మీ మీద 0 నెగటివ్ సార్. మీ మీద ఇప్పుడు కూడా ప్రజలు అయ్యో కేసీఆర్ ఓడిపోతారు అనుకోలేదు అని మాట్లాడినని చెప్పి సర్ప్రైజ్ అవుతుందని చెప్పి నాకు చెప్పింది. బీఆర్ఎస్ విల్ అగైన్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అండ్ కేసీఆర్ విల్ అగైన్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ టైం మేము 98 వస్తున్నాం రజనీకాంత్. యూ విల్ సీ ఇట్. అంత ఆగ్రహం ఉంది ప్రజలలో.
అంటున్నారండి ప్రజలు డైరెక్ట్ సోషల్ మీడియా వాళ్ళు పెడితే అంటున్నారు ఇప్పుడు పెట్టరా అసెంబ్లీ ఎలక్షన్ చూపిస్తాం మళ్ళీ ఇస్తాం కేసీఆర్ ఇప్పటికే వచ్చింది తెలంగాణ బాధ్యత మన తీరిపోలేదు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా బీఆర్ఎస్ యుద్ధం చేస్తూనే ఉంటుంది మన సారే చల్ సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లలల్లా జెండాలు ఇవ్వాల్సిందే, దేశవ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే, ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. తెలంగాణ ఇలా నాయకత్వం వహించాల్సిందే, తప్పదు. మనకు మరో పోరాటానికి మనం సిద్ధం కావాల్సిందే. రణం చేయడంలో ఈ దేశంలో టీఆర్ఎస్ ను మించిన పార్టీ లేదు. మేము యుద్ధం ప్రారంభించితే చివరి దాకా కొట్లాడతాము, దేనికి కూడా భయపడము, అదే రకంగా ముందుకు సాగుతాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం. ఎండుతున్న చెరువు అడుగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ, రైతు గుండె తల్లడిల్లుతుందే నా తల్లి లచ్చువమ్మ, ఉరితాడు కాగుండె ఊగుతుందే ఓ తల్లి లచ్చువమ్మ, ఎవ్వడు చేసిన పాపమిదిలే నా తల్లి లచ్చువమ్మ, తాగు సాగు నీళ్ళ కష్టకాలం కరువును తెచ్చింది ఈ రాజ్యం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం తండ్లాట పడుతుంది ఎవరి పాపం, కేసీఆర్ పాపు నదులుకున్నాం, కరువును కల్లారా చూస్తా ఉన్నాం, పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పంద ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పంద మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి, వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా, వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు భవిష్యత్తు మనకు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉంటుంది. వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి, మళ్ళీ మంచిగా చేయాలి. అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు, లోతు తెలిసిన వాళ్ళు మనమే. కాబట్టి మన మీదనే ఆ కర్తవ్యం బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి.